హలో మన హోమ్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు ఒక సింపుల్ మనీ టాపిక్ మాట్లాడుకుందాం. ఎస్ఐపి అంటే చాలా సింపుల్. ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం. ఉదాహరణకి నేను ఎస్ఐపిలో 4500 పర్ మంత్ పెట్టాననుకోండి. 1 ఇయర్లో 54,000. 10 ఇయర్స్లో మొత్తం పెట్టిన డబ్బు 5,40,000 అవుతుంది. ఇప్పుడు ఈ 5,40,000ని బ్యాంక్ ఎఫ్డీలో పెట్టితే 10 ఇయర్స్ తర్వాత అరౌండ్ 7 lakhs వస్తాయి. అదే డబ్బు ఎస్ఐపిలో పెట్టితే 10 ఇయర్స్ తర్వాత అరౌండ్ 10 lakhs వస్తాయి. డబ్బు మారలేదు, కష్టం మారలేదు, మారింది రిజల్ట్ మాత్రమే. ఇప్పుడు ప్రశ్న, శాలరీలో ఎంత ఎస్ఐపి చెయ్యాలి? 30,000 శాలరీ ఉంటే 10% అంటే 3,000 రూపీస్, 15% అంటే 4,500 రూపీస్, 20% అంటే 6,000 రూపీస్. ఈ మూడులో 4,500 ప్రాక్టికల్ నంబర్. ఇంటి ఖర్చులు డిస్టర్బ్ కాకుండా మేనేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ 4,500ని ఒకే చోట పెట్టాలా? లేదు, స్ప్లిట్ చెయ్యాలి. ఉదాహరణకి 3,150 రూపీస్ ఈక్విటీ వైపు, 900 రూపీస్ డెట్ వైపు, 450 రూపీస్ గోల్డ్ వైపు. ఇప్పుడు రిస్క్ అంటే ఏమిటి? ఒక నెల మార్కెట్ పడితే మీ ఎస్ఐపి వాల్యూ తగ్గుతుంది. మీ ఎస్ఐపి వాల్యూ 2,000 రూపీస్ తగ్గితే మీకు టెన్షన్ వస్తుందా? వస్తే ఈక్విటీ తక్కువ పెట్టాలి. 3,000 రూపీస్ తగ్గినా పర్వాలేదు అనుకుంటే మీడియం స్ప్లిట్. 4,000 రూపీస్ తగ్గినా పర్వాలేదు అనుకుంటే ఈక్విటీ ఎక్కువ పెట్టవచ్చు. అందుకే అందరికీ ఒకే ఎస్ఐపి ఫార్ములా ఉండదు. మీ టాలరెన్స్ బట్టి స్ప్లిట్ మారుతుంది. కానీ బేస్ మ్యాథ్ క్లియర్. 30,000 శాలరీలో 4,500 ఎస్ఐపి చేస్తే 10 ఇయర్స్లో అరౌండ్ 10 lakhs క్రియేట్ చేయొచ్చు. ఇది మ్యాజిక్ కాదు, షార్ట్కట్ కాదు, ఇది మ్యాథ్. స్లోగా బిల్డ్ అయ్యే సిస్టమ్. ఈ సిస్టమ్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో లోన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. ఇలాంటి హోమ్ లైఫ్ అండ్ మనీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.